వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ నియోజకవర్గానికి అదనంగా 1750 ఇందిరమ్మ ఇండ్లు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. 370 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు కలెక్టర్తో కలిసి పంపిణీ. కరీంనగర్ జిల్లాలో లోన్ యాప్కు మరో యువకుడు బలి. అప్పు తీర్చాలని వేధించడంతో గట్టుతుద్దినపల్లికి చెందిన ఆంజనేయులు ఊరు వేసుకుని ఆత్మహత్య. నైరుతి రుతుపవనాల రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన. తులకరి పలకరింపుతో సర్వత్రా హర్షం. కరీంనగర్లో లైసెన్స్ గల సర్వేలకు శిక్షణ ప్రారంభం. 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసిన కలెక్టర్ పమిల సత్పతి. వేములవాడ నియోజకవర్గంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలంలోని గ్రామాల ప్రజలకు 370, రూరల్ మండలంలోని గ్రామాలకు 333 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులు కలెక్టర్ సందీప్ కుమార్ జ్యోతితో కలిసి పంపిణీ చేశారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు కాగా అదనంగా 1750 ఇళ్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలనే ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరానని, దీనితో ఆయన వెంటనే స్పందించి 1750 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. నిర్ణీత సమయం ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం త్వరితగతిన ఇల్లు నిర్మించుకుని సాయం పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సాయం గుర్తించి ఏ అధికారి లేదా దళాల నుంచి పైరవీ వంటి చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ₹1 ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణం అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని రూమ్ ఇప్పించండి, మీరు ఇక్కడ ఓటడగం. అదే మీరు డబుల్ బెడ్రూమ్ అని మార్చి చదివికలకు వచ్చిందే 10 ఏళ్ళే, ఒక్క డబుల్ బెడ్రూమ్ లేని రూమ్ ఇప్పించి ఓటడుకుంటుండ్రంటే ముందుకు రాలేదు. నేను అడిగింది తప్పమ్మా? ఇందిరమ్మ ఇల్లు లేని రూమ్ ఉన్నవాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరే లేదు. కానీ డబుల్ బెడ్రూమ్ మార్చి చదివికలకు వచ్చి అందరూ బాగుంటూ ఆ 70 ఎట్లుంటారు, అల్లు వేస్తే అత్త బట్టలు మార్చుకోవాలి, గొర్రె దగ్గర కట్టేదో, బరి దగ్గర కట్టేదో, కోళ్ళ దగ్గర కమ్ముతో నీ అసలు డబ్బులు పెట్టిస్తాను కేసీఆర్. కరీంనగర్ జిల్లాలో లోన్ యాప్కు మరో యువకుడు బలయ్యాడు. అప్పు తీర్చాలని వేధించడంతో గట్టుతుద్దినపల్లికి చెందిన ఆంజనేయులు ఊరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్కు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుతుద్దినపల్లికి చెందిన యువకుడు పప్పు ఆంజనేయులు బలయ్యాడు. అప్పు తీర్చిన లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేయడంతోనే ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోన్ యాప్ ద్వారా ఆంజనేయులు ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. వేధింపులకు గురి చేయడంతో నెల క్రితం ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయగా కుటుంబ సభ్యులు సకాలంలో ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో భయపడ్డాడు. కోలుకున్నాక లోన్ యాప్ అప్పు చెల్లించాడు. 2 రోజుల నుంచి లోన్ యాప్ నుంచి ఇంకా 2 లక్షలు కట్టాలని వేధించడంతో గ్రామ శివార్లోని గుట్ట వద్ద చెట్టుకూరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు ఆంజనేయులు ఆత్మహత్యకు లోన్ యాప్ వాడి వేధింపులే కారణమని ఆంజనేయులు తండ్రి లచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంజనేయులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని మానకొండూరు సీఐ సంజీవ్ తెలిపారు. నిన్న చనిపోయినటువంటి అబ్బాయి పేరు పప్పు ఆంజనేయులు, గట్టుదుద్దరపల్లి గ్రామస్తుడు. ఆయన ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన ఊరు పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఆ కుటుంబానికి మరియు సమాజానికి కూడా బాగా బాధాకరమైన విషయం. సో మిగతా యువత కూడా ఇలాంటి పద్ధతులలో లోన్లకు పోయి మీ ఖర్చులకు ఈ లోన్ యాప్ ద్వారా వచ్చిన పైసలను పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. మీకు ఏమైనా అవసరం అయితే మీరు చట్ట పద్ధతిలో బ్యాంకుల ద్వారా తీసుకొని మీ అవసరాలను తీసుకోవాలి తప్ప వీటికి గురై మోసపోవద్దని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నైరుతి రుతుపవనాల రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురిసింది. తులకరి పలకరింపుతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రోహిణి కార్తీలు రోకళ్ళు పగిలేంత ఎండలు కొడతాయంటారు. కానీ అందుకు భిన్నంగా ఈసారి రోహిణి కార్తీ ఆరంభంతోనే వర్షాలు మొదలయ్యాయి. ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండగా తడిసిపోకుండా ఉండేందుకు రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. వాతావరణం చల్లబడి ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. రోహిణిలో రోకళ్ళు పగిలేంత ఎండలు కొడతాయనుకుంటే జోరుగా వర్షాలు కురవడం పట్ల జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ కంటే ముందే మొదలైందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమైందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి అన్నారు.
కరీంనగర్ జిల్లాలో 269 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. శిక్షణ పొందుతున్న సర్వేయర్లకు సర్వే సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 50 పని దినాల పాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. వివిధ సందర్భాలలో ప్రభుత్వ అవసరాల సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర మరవలేనిదన్నారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే, ఎఫ్లైన్ వంటి సర్వేల విషయంలో సర్వేయర్లు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ప్రత్యేకించి రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల విషయంలో, అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. అందువలన సర్వేయర్లు శిక్షణకు క్రమం తప్పకుండా హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో రైతులు ప్రజల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన వారికి సర్వే పనులు లభిస్తాయని తెలిపారు. గత రికార్డులను పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి సర్వే విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఈరోజు ఏఆర్ గ్రూప్స్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్ట్ పోస్టర్ను వైభవంగా ఆవిష్కరించారు. చిన్నారి అంకం దివాన్స్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అంకం శ్రీరామ్ మాట్లాడుతూ, మా తండ్రి అంకం రాజేశ్వర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సంస్థను స్థాపించాం. పర్యావరణ హితమైన సోలార్ ఎనర్జీతో ఇంటి నిర్మాణం చేస్తూ ప్రజలకు నాణ్యతతో కూడిన స్వతంత్ర గృహాలను అందించడమే మా లక్ష్యమని తెలిపారు. అలాగే మెట్పల్లి పట్టణానికి ఎటువంటి ప్రాజెక్టులు అవసరమని, నగరాభివృద్ధిలో తమ పాత్ర అగ్రస్థానంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖులు, వినియోగదారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధులు తమ ప్రాజెక్ట్ యొక్క ఫీచర్లు, ధరలు, పేమెంట్ విధానాల గురించి సమగ్రంగా వివరించారు. ప్రత్యేకంగా సోలార్ పవర్, ఇంటెలిజెంట్ హౌసింగ్, వాటర్ హార్వెస్టింగ్, గ్రీన్ హోమ్ కాన్సెప్ట్ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మనం దాన్ని లీజ్ ఇవ్వడం కానీ ఏదైనా చేయాలి అంటే చాలా ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్. యు ఆల్ అగ్రీ? ఈ రోడ్లు చేయాలంటే అగ్రియా కాదా? ఎవ్రీవన్ ఇది రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పి 3 years బ్యాక్ బట్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై డాడ్ అండ్ ఫ్రమ్ మై గాడ్స్ అండ్ ఆఫ్ ఎవ్రీవన్ సపోర్ట్స్, దానివల్ల మనం ఈ ఎన్ష్యూర్ దట్ అంటే మనం అంత పెద్ద కార్పొరేట్ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చాం. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో ప్రసారం చేసిన హైదరాబాద్కు చెందిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కరీంనగర్లో పోలీసులకు ఎంఐఎం నాయకులు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా విదేశాలు రగిల్చే వారికి గుణపాఠం వచ్చేలా పీడీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో నగర ఏసీపీ వెంకటస్వామికి ఫిర్యాదు చేశారు. ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. చిలుక ప్రవీణ్ వ్యక్తి కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నట్లు విమర్శించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం, తన యూట్యూబ్ వ్యూస్ పెరగడం కోసం అసత్య ప్రచారానికి దిగి అసభ్యకరమైన పదజాలాన్ని వినియోగించాడని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. చిలుక ప్రవీణ్పై తక్షణమే एफआईआर नमूद చేసి అరెస్ట్ చేయాలని కోరారు. कल जो यूट्यूबर परवीन ने आप सल्लल्लाहु अलैहि वसल्लम हुजूर के नाम पर जो गलत अल्फाज बताया है चैनल के ज़रिए, उसके बारे में हम मजम्मत कर रहे हैं। मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आज एसीपी टाउन करीमनगर से मिलकर ख़ास तौर पर उसके ऊपर एफआईआर करके सख्त से सख्त सज़ा देने के सेक्शन लगाकर उसको नोटिस भेजने के लिए हम एसीपी साहब को आकर दरख्वास्त दिए हैं और एसीपी साहब फ़ौरन सीआई 1 टाउन को बुलाकर हिदायत दिए जल्द से जल्द एफआईआर करके उसको नोटिस भेजो। बल्कि हम मजलिस इत्तेहादुल मुस्लिमीन की पोरों का डिमांड है। మెట్పల్లిలో డంపింగ్ యార్డ్ ఎరువు తయారీ కేంద్రాన్ని మెట్పల్లి మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లత పరిశీలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘంలోని డంపింగ్ యార్డ్ ఎరువుల తయారీ కేంద్రాన్ని, అవెన్యూ ప్లాంటేషన్ను మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లత సందర్శించడం జరిగింది. ఎరువు తయారీ కేంద్రంలో ఇంటి నుంచి వచ్చే తడి చెత్తను, మార్కెట్ నుంచి వచ్చే తడి చెత్త, కూరగాయల నుండి ఎరువు తయారు చేయడం జరుగుతుంది. రేగుంటలో ఉన్నటువంటి నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లత మాట్లాడుతూ, రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇచ్చే రకరకాల పూల మొక్కలను నాటాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, డి నాగేశ్వరరావు, ఏఈ తిరుపతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలను కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలు కార్యక్రమాలు చేపట్టారు.
కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి, నగరంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తుమల్లేశం, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్ తదితరులు పాల్గొని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. పాత నెహ్రూ విగ్రహం ఉన్న స్థానంలో త్వరలో సూడా నిధులతో నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సూడా చైర్మన్ తెలిపారు. స్వాతంత్రానంతరం ఆర్థిక లోటుతో చిన్న భిన్నమవుతున్న వ్యవస్థను పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి పునాదులు వేసిన గొప్ప నేత జవహర్లాల్ నెహ్రూ అని వారు ఈ దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలను, దేశాన్ని ముందుకు నడిపించిన తీరును సూర్యచంద్రులు ఉన్నంత వరకు ప్రజలు మర్చిపోలేరని తెలిపారు. ముందు చూపుతో నాగార్జున సాగర్, బాక్రానంగల్ లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి తాగు సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు మిత్రురంగ సంస్థలు నెలకొల్పిన ఘనత నెహ్రూకు దక్కుతుందన్నారు. నెహ్రూ ఈ దేశం కోసం చేసిన సేవలను, త్యాగాలను మసకబారే విధంగా నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు సమాజంలో సోషల్ మీడియాలో నెహ్రూ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నాడు స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కడా కనిపించని బీజేపీ స్వాతంత్రానంతరం 20-30 సంవత్సరాల తర్వాత అవతరించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కీర్తిని తక్కువగా చూపిస్తూ విమర్శించడం అర్ధరహితమన్నారు. సేవలను ఈ దేశాన్ని ముందు నడిపించినటువంటి తీరులో ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు మర్చిపోరని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా వారి అడుగు జాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో కంకణబద్ధులపై పయనిస్తామని తెలియజేస్తూ, జవహర్లాల్ నెహ్రూ గారిని వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి మరి గొప్ప పనులను ఇలా మసకబారే విధంగా భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో కనీసం మరి ఎక్కడ కనిపించినటువంటి స్వాతంత్ర అనంతరం భూ వివాదానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళ బలైంది. గెట్టు పంచాయతీతో మరిది కొడుకు ప్రాణం తీశాడు. పెద్దమ్మాని చూడకుండా వేట కొడలితో నరికి చంపి దర్జాగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో భూ వివాదం మహిళ ప్రాణాలు తీసింది. అన్నదమ్ముల మధ్య గెట్టు పంచాయతీకి మహిళ బలి కావడం కలకలం సృష్టిస్తోంది. చందుర్తికి చెందిన బొల్లు మల్లవను మరిది కొడుకు బొల్లు మనోజ్ వేట కొడవలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తున్న పెద్దమ్మ మల్లవ కోసం పెద్దమ్మ గుడి వద్ద కాపు కాసిన మనోజ్ నడి రోడ్డుపై దాడి చేసి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే జరిగిన హత్యతో స్థానికులు నిర్ఘాంతపోయారు. హత్య చేసిన మనోజ్ దర్జాగా రక్తంతో తడిసిన వేట కొడవలితో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. స్టేషన్కు ముందు వేట కొడవలి నేలపై పెట్టి పెద్దమ్మ గుడి వద్ద పెద్దమ్మ తల తీసేశానని నిర్భయంగా చెప్పేశాడు. భూమి హద్దుల విషయంపై 4 ఏళ్లుగా మల్లవకు మరిదికి మధ్య గొడవ జరుగుతుంది. మల్లవ కొడుకు గల్ఫ్ దేశం వెళ్ళగా ఇరు కుటుంబాల మధ్య భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మల్లవ 20 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఐఎన్జీఏ ఇరు కుటుంబాలను స్టేషన్కు పిలిపించి పంచాయతీ పెద్దల మధ్య పరిష్కరించుకోవాలని సూచించారు. పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతిసారి స్టేషన్కు వెళ్లి తమ తల్లిదండ్రులపై కేసు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తుందని భావించిన మనోజ్ పెద్దమ్మపై కక్ష పెంచుకొని వేట కొడవలితో దాడి చేసి నడి రోడ్డుపై నరికేశారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఘటనతో నిర్ఘాంతపోయిన గ్రామస్తులు భయాందోళనకు దిగారు. మృతురాలు బంధువులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితునికి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పెద్దమ్మను కడతీర్చి పోలీసులకు లొంగిపోయిన మనోజ్ మైనర్గా ఉన్నప్పుడే ఓ హత్యకు పాల్పడ్డాడు. జీవనోపాధి కోసం చందుర్తికి వలస వచ్చిన నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన పులిగంగారం 2023 సెప్టెంబర్ 26న చందుర్తి గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద బండరాయితో హత్య చేశాడని స్థానికులు తెలిపారు. జువెనైల్ జైలుకు వెళ్లి వచ్చిన మనోజ్ తాజా ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చందుర్తి శ్రీ వెంకటేశ్వర్లు తెలిపారు. రోజు సాయంత్రం 5:40 బొల్లు మల్లవను చందుర్తి ప్రాపర్, అదే గ్రామానికి చెందిన బొల్లు మనోజ్ తాను మతకక్షను దృష్టిలో పెట్టుకొని, భూతాగాదాలు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని బొల్లు మల్లవ తన వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో కాపు కాసి ఈ కొబ్బరి బొండాలు కొట్టేటువంటి కత్తితో పలు గాయాలు ఏర్పరిచేసి ఆమెను హతమార్చినాడు. దాని మీద ఈ బొల్లు రాజయ్య దరఖాస్తు ఇచ్చిన దాని మేరకు బొల్లు మనోజ్, అదేవిధంగా అతని తల్లి హైదరాబాద్ ఇంద్ర పార్కులో ఆటో డ్రైవర్ల ఆకలి కేకల మహాసభకు ఆటో డ్రైవర్లు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా అరెస్ట్ చేశారు. కరీంనగర్లో ఆటో డ్రైవర్స్ నాయకులను హైదరాబాద్ సభకు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ సౌకర్యానికి తాము వ్యతిరేకం కాదని, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని సభ పెట్టుకుంటే పోలీసులచే అరెస్ట్ చేసి అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా, హామీలను నెరవేర్చకుండా ఆటో డ్రైవర్ల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని, సీఎం ఒప్పుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి
తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఆటో డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోమని, సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే ముందస్తుగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్ట్ అయిన వారిలో అధ్యక్షులు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, బీఆర్టీయూ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు మహాసభను అడ్డుకునే విధంగా ఆటో డ్రైవర్లను ఎక్కడికక్కడ నిర్బంధించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ యొక్క సభను సక్సెస్ కాకుండా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. మరి వాళ్ళ ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు అనేది మరి ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, మరి అది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఇలా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ముందుకొచ్చి మరి ఇవాళ దాదాపు 30 రోజులు ఒక ఆటో రథయాత్ర నిర్వహించి అందరినీ మమేకం చేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే కాంగ్రెస్ భౌతిక దాడులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆరోపించారు. మానుకుంటూరులో విలేకరుల సమావేశంలో జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేయడం హేయమైన చర్యగా విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని జీవో ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఓవైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు అదిగోసపడుతుంటే పట్టింపు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రేవంత్ రెడ్డి పాలన అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. కేటీఆర్ కార్యాలయంపై అటాక్ చేయడంపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అటాక్ చేస్తే కరీంనగర్ ఎమ్మెల్యేలు బయట తిరగలేరని హెచ్చరించారు. దాడి ఘటనపై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్లు స్పందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలని ఏదైతే బలవంతం చేసి ఆఫీస్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిందో దాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఈరోజు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని నడుతున్నాం. ఈ ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేసినది అనేది మాకేం ఇంతవరకు అర్థమవుతుంది. ఎక్కడ కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేస్తారు. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చింది కాబట్టి, ప్రజల్లో రోజు రోజుకి వాళ్ళ బలం తగ్గిపోతుంది కాబట్టి నిరసన వ్యక్తం చేసుకుంటా అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యే ఇళ్ల మీద దాడి చేస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్టా ఉన్నది. ఎక్కడ చూసినా మా పార్టీ నాయకుల మీద అటాక్. కామారెడ్డి నారాయణ విద్యా సంస్థకు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలను చింపివేసి నిప్పు పెట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల యొక్క అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు 140 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని, ఉపాధ్యాయుల యొక్క సెలక్షన్ కూడా జరుగుతున్నాయని, పర్మిషన్ లేకుండానే నారాయణ సంస్థ యొక్క టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని, తరగతుల యొక్క ఫీజులు కూడా చూపించడం జరుగుతుందని, నారాయణ విద్యా సంస్థకు అధికారులను అడిగితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పడం జరిగిందని, పర్మిషన్ ఇవ్వకుండా ఇంత పెద్ద మొత్తంలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఏబీవీపీ సంఘం నాయకులు పేర్కొన్నారు. వెంటనే అధికారులు నారాయణ విద్యా సంస్థను మూసివేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నారాయణ విద్యా సంస్థకు ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ రాలేదని, తల్లిదండ్రులు విద్యార్థులను నారాయణ సంస్థలో చేర్పించే ముందు ఆలోచించాలని, నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేదని దయచేసి విద్యార్థి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరారు. పాఠశాల ప్రిన్సిపల్ను వివరణ కోరగా పర్మిషన్ తప్పకుండా వస్తుందని చెప్పుకొస్తున్నాడని, దీనిపైన మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య వివరణ కోరగా నారాయణ విద్యా సంస్థకు ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని, పర్మిషన్ లేని నారాయణ విద్యా సంస్థలో విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులను ఆలోచించుకోవాలని కోరారు. పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఏఓ సార్, డిఓ సార్ అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది, వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసింది. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ హైదరాబాద్ నగరాన్ని రుతుపవనాలు తాకనున్నాయి. దీంతో నగరంలో ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని 29లోగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. దీంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడం, తానే ప్రాంతంలో ఓ యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మరణించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణాలతో పాటు కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు లక్షణాలు నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాజిటివ్ నిర్ధారణ జరిగిన వారు జనావాసాల మధ్య తిరగకుండా స్వీయ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని గ్రేటర్ వైద్యాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది. ఇవాళ తన నివాసంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశమై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది. ఇవాళ తన నివాసంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని కవిత స్పష్టం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైందన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని, అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసి లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్యూటీల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు, అదేవిధంగా ఫైల్స్ క్రమ పద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి చూపుతూ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరగాలపై ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని కోరారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా, బ్లాక్ స్పాట్స్గా గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. నేనేం పాపం చేశాను, పట్టుబట్టి పడగొట్టారు, కక్ష సాధింపు ధోరణి సరికాదని షేక్ అజీజ్భాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగారం గ్రామ శివారులో ఉన్న దర్శావళి గుట్టపై భక్తుల కొరకు భగవంతుని దర్శించుకునేందుకు సొంత ఖర్చులతో కూడి నిర్మాణం చేపట్టి ప్రతి సంవత్సరం 3 ఉత్సవాలను నిర్వహిస్తుంటామని, లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, అందులో భాగంగానే స్టేజ్ను నిర్మించడం జరిగిందని, మతం పేరు రుద్ది నిర్దాక్షిణ్యంగా మబ్బుల పూట కూల్చివేశారని ప్రముఖ గార్డెన్ డిజైనర్, దర్శావళి దర్గా నిర్వాహకులు అజీజ్ భాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా నుండి ఇతర మండలాల నుండి వేలాది మంది భక్తులు దర్శావళి దర్గాను దర్శించుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కొందరు కావాలని ఈ దురంగతానికి పాల్పడడం జరిగిందని ఆరోపించారు. వందల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు పెట్టి రెవెన్యూ సిబ్బందితో కూల్చివేయించడం జరిగిందన్నారు. తాను ఈ మండలంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, హిందూ, ముస్లిం అనే తేడా తనకు లేదని, ప్రతి కార్యక్రమానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. తాను చేసిన సేవలను గుర్తించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొరకు నేను చేసింది కాదు, నేను అందరి కొరకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. నిర్దాక్షిణ్యంగా కూల్చడం సరికాదన్నారు. పరిస్థితులు ఎవరు లేరు. ఈరోజు గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు వస్తున్నారు, బ్లాస్టింగ్లు చేస్తున్నారు, అక్కడ నిర్మాణాలు, పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం.
మరి చోళుల కాలం నాటుగా కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉండే, హనుమాన్ విగ్రహాలు ఉండే, మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు. మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాలగుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. నిన్నటి రోజున జిల్లా కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మటి నరసయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గున్నాడి రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొనడం జరిగింది. మంచి సర్పంచ్ నేవుడు వెంకటరెడ్డి, సుడిది రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ బుచ్చయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ నియోజకవర్గానికి అదనంగా 1750 ఇందిరమ్మ ఇండ్లు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. 370 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు కలెక్టర్తో కలిసి పంపిణీ. కరీంనగర్ జిల్లాలో లోన్ యాప్కు మరో యువకుడు బలి. అప్పు తీర్చాలని వేధించడంతో గట్టుతుద్దినపల్లికి చెందిన ఆంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్య. నైరుతి రుతుపవనాల రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన. తొలకరి పలకరింపుతో సర్వత్రా హర్షం. కరీంనగర్లో లైసెన్స్ గల సర్వేలకు శిక్షణ ప్రారంభం. 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసిన కలెక్టర్ పమిల సత్పతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.